హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చిన దేవుడు ఈరోజు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం మత్తయి సువార్త 9వ అధ్యాయం 29వ వచనము. మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడునుగాక. ఈ వాగ్దానం ద్వారా మనం ఆశ్రయించబడునుగాక. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఎందుకంటే దేవుడు ప్రతి వాగ్దానం మనం వారసులుగా చేసేస్తున్నాడు. ఇక్కడ ఈ వాగ్దానం మనకి ఏమైతే తెలియజేస్తుందంటే గొప్ప అద్భుతాలు అనేది తెలియజేస్తుంది. ఎందుకంటే మురియబడిన కనులు తెరవబడ్డాయి, గ్రుడ్డితనము తొలగించబడింది. ఎలాగా? విశ్వాసము ద్వారా, పలకబడిన మాట మీద విశ్వాసం ఉంచడం ద్వారా గ్రుడ్డితనము తొలగబడింది. ఈరోజు కూడా నీ జీవితంలో ఏదైతే బలహీనంగా ఉందో, ఏదైతే ఇబ్బందికరంగా ఉందో, వాగ్దానం ద్వారా విశ్వాసంతో నువ్వు బయటకు వచ్చునుగాక. ఆమేన్. ఎందుకంటే ప్రతి వాగ్దానాన్ని జయించిన వాడు నజరేయుడైన యేసుక్రీస్తు. నువ్వు ఎప్పుడైతే నజరేయుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నావో ప్రతిదానికి నువ్వు అర్హుడుగా మారిపోయి ఉన్నావు. కాబట్టి నీ నమ్మకం ఏమై ఉండాలి? నీ క్రీస్తై ఉండాలి. నీ విశ్వాసం ఏమై ఉండాలి? నీ క్రీస్తై ఉండాలి. నీ సహవాసం ఏమై ఉండాలి? నీ క్రీస్తై ఉండాలి. ఎందుకంటే లోకపరమైన నీ యొక్క ప్రతి పాపాన్ని, నీ యొక్క ప్రతి శాపాన్ని, నీ యొక్క ప్రతి అపజయాన్ని ఆయన తీసుకుని సిలువలో మరణించి పరలోక సంబంధమైన ఆయన ప్రతి ఒక్క విజయాన్ని, ప్రతి ఒక్క జయాన్ని, ప్రతి ఒక్క ధైర్యాన్ని మనకిచ్చున్నాడు. హల్లెలూయా. విశ్వాసం ద్వారా మనం అది పొందుకుని ఉన్నావు. కాబట్టి ఏ విషయంలో నువ్వు అధైర్యపడడానికి, ఇబ్బంది పడడానికి వీలు లేదు. మనం ఎప్పుడైతే విశ్వసించి ప్రార్థిస్తామో ప్రార్థనలో దేవుడు మనకి అద్భుతము చేస్తాడు. ఎందుకంటే ప్రతి దాని మీద అధికారం కలిగిన వారుగా మనము మారిపోయాము. ఎందుకంటే సమస్తాన్ని జయించిన వాడు నజరేయుడైన యేసుక్రీస్తు. సమస్తం మీద అధికారం కలిగిన వాడు నజరేయుడైన యేసుక్రీస్తు. నీవు విశ్వసించడం ద్వారా సమస్తం మీద అధికారాన్ని కూడా నీవు పొందుకున్నావు. కాబట్టి నువ్వు ఏది ప్రార్థించినా అధికారం కలిగి నీవు ప్రార్థించాలి. నీ విశ్వాసము నీ క్రీస్తై ఉన్నప్పుడు, నీ సహవాసము నీ క్రీస్తై ఉన్నప్పుడు నీ విజయం కూడా నీ క్రీస్తే. హల్లెలూయా. క్రీస్తు ప్రతిదాన్ని జయించి ఉన్నాడు. నేను ప్రతి దాంట్లో జయము పొందుతాను. ప్రతిదీ దేవునికి అప్పగించుకుని ఎప్పుడైతే ముందుకు వెళతావో ఏ అసాధ్యమైన పనైనా సరే దేవుని యందు సమస్తమును సాధ్యపరిచి చూపిస్తాడు. సమస్త విషయాల్లో నిన్ను ఘనపరుస్తాడు. కాబట్టి విశ్వసించి ప్రార్థిద్దాము. సమస్త విషయాల్లో మన విజయము పొందుకుందాము. ప్రార్థించుకుందామా? మహాప్రేమలతో నీకే ఉంది నా స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. వీడియో చూస్తున్నాం, దీవించి ఆశ్రయించండి. మరి ఏ విషయంలో బలహీనంగా ఉందండి? ప్రతి బలహీనత నజరేయుడైన యేసుక్రీస్తును తొలగిపోరుగా కానీ ప్రవచిస్తుందండి. ప్రతి అప్పు ఐశ్వర్యంగా మారుగాక. తల దగ్గర నుండి అరికాల వరకు తండ్రి ఏ విషయంలో బలహీనంగా ఉన్నారు తండ్రి, ఏ అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు తండ్రి, ఏసు పొందిన గాలి తండ్రి స్వస్థత కలుగునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. ఏ విషయాల్లో ఏకీభవించున్నారు తండ్రి, ఏకీభవించిన విషయంలో అద్భుతం జరుగునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. ఈ ప్రార్థన వింటున్న వారి తండ్రి వారి కుటుంబాలను దీవించబడునుగాక, ఆశీర్వదించబడునుగాక, అద్భుతం జరుగునుగాక, వాగ్దాన ఫలాలను వారు అనుభవించునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన నా ప్రియుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.